ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కొత్త పార్టీకి అవకాశం ఉందంటారా? ఎందుకనంటే హరీష్ రావు, కేటీఆర్, ఇటుపక్క కవిత వీళ్ళ మధ్య ఏంటంటే డిస్టర్బ్గా ఉన్న పరిస్థితి అని చెప్పేసి ఒక చర్చ వినిపిస్తున్న పరిస్థితి. బీఆర్ఎస్లో కేసీఆర్ కవితను దూరం పెట్టారు. అందుకే కవిత కొంచెము కేసీఆర్ మీద, కేటీఆర్ మీద, హరీష్ రావు మీద కోపంగా ఉన్న నేపథ్యంలో కవిత బయటకు వచ్చి కొత్త పార్టీ పెట్టే అవకాశం ఉన్నట్టు ఒక చర్చ. ఇంకో చర్చ ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి కవిత దగ్గరగా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలో కవిత వచ్చే అవకాశం ఉందని ఇంకో చర్చ. సో ఇదంతా చూసుకుంటే రాష్ట్రంలో ఇంకో పార్టీకి అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు కాంగ్రెస్లో కవిత వస్తుందంటారా? ఒక చర్చ నడుస్తుంది. ఆల్రెడీ రేవంత్ రెడ్డితో కాంగ్రెస్ పార్టీ 420 అయింది. దేంతో? బీఆర్ఎస్తోనా? రేవంత్ రెడ్డితోనే కాంగ్రెస్ పార్టీ, గాంధీ సిద్ధాంతం గల కాంగ్రెస్ పార్టీ ఓటుకు నోటు దొరికిన తీసుకొచ్చి ఈ పార్టీలో చేర్చుకొని ముఖ్యమంత్రి చేసేటరకు ఇవాళ 420 అయింది. కవిత వస్తే 840 అవుతుంది. ఇక 420 + 420 ఎంత? 840 పార్టీ అవుతుంది. ఆమెను మన సరోజిని నాయుడా, లేకుంటే తెలంగాణ ఝాన్సీ లక్ష్మీబాయ, తెలంగాణ కోసం పోరాడిన చాకలి ఐలమ్మ జైలుకి వెళ్ళిందంట. జైలు దేనికోసం? నేను అదే అంటున్నా. రజాకర్లతో యుద్ధం చేసిపోయిందా? పాకిస్తాన్లతో తలవారు తిప్పిపోయిందా? దేనికోసం పోయింది నాకు తెలియదు. నువ్వు చెప్పు. లిక్కర్ స్కామ్లో పోయింది. లిక్కర్ స్కామ్ కాదు, సారా స్కామ్. లిక్కర్ అని మళ్ళీ పాష్కి ఎందుకు చెప్తావు? సారా కేసులో పోయింది. అది ఏడా అమ్మింది? సారా ఢిల్లీలో అమ్మింది. ఢిల్లీలో ఏమేమి ఉంటాయి? రాష్ట్రపతి భవన్ ఉంటుంది, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ హెడ్ క్వార్టర్స్ ఉంటాయి. అర్థమైందా? అసలు జాగల 250 బార్లు ఉన్న కాడ, ఎందుకంటే దాన్ని నేను మొత్తం రీసెర్చ్ చేసిన, 250 బార్లు ఉన్న కాడ 1400 బార్లు పెంచిపించింది ఈమె పాలసీ దెబ్బకు. అంతేకాకుండా ఇది వెస్ట్ బెంగాల్లో పెట్టిద్దామని చూసింది, తండ్రెంబడి పోయి మహారాష్ట్రలో పెట్టిద్దామని చూసింది. 2016 గ్రూప్ 1 పేపర్ లీక్లో ఈమె పాత్ర ఉన్నది. అర్థమైందా? ప్రతి దాళ్ళ సెటిల్మెంట్లలో ఈమె పాత్ర ఉన్నది. రేవంత్ రెడ్డి, కల్వకుంట్ల కవిత ఇద్దరు కలిసి అడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే కంపెనీ కూడా పెట్టిండ్రు. అందుకనే 840 అన్న. ఈయనకి వెనక ఉన్నది, కవితను వెనక ఉండి నడిపిస్తున్నది, సలహాలు ఇస్తుంది మొత్తం రేవంత్ రెడ్డి. నువ్వు ఇట్లా చేయి, ఇట్లా చేయి, ఇట్లా చేయి. ఒక సందర్భంలో రేవంత్ రెడ్డి నెక్స్ట్ ముఖ్యమంత్రి కవిత అవుతుంది కానీ కేటీఆర్కి ఇక ఛాన్సే లేదన్నాడు. ఎందుకనంటే వీళ్ళు దొంగలు, ఒక దొంగతనాలు ఒకరు దాచుకొని కావాలంటే మళ్ళీ దొంగలే రావాలని వీళ్ళ ఆలోచన. కానీ తెలంగాణలో కవితకు కానీ రేవంత్ కానీ ఏడ పోటీ చేసినా డిపాజిట్లు కూడా దక్కాయి. వాళ్ళు పార్టీలు పెడుతున్నారు అంటారు. ఇంకోటి పార్టీ కోదండరామసొట్టు పెడితేనే దిక్కు లేదు. కోదండరామే ఇలా 420 గాని లెక్క అయిపోయిండు. అదే 420 గానితో చేతులు కలిపిన 420 గాని కాకుండా ఇంకేమవుతారు? వాళ్ళకే దిక్కులేదు. ఒక క్యారెక్టర్ పార్టీ, కొత్త పార్టీ పెడితే స్పేస్ ఉంది 100%. కానీ ఎప్పుడు ఉంది? నీ క్యారెక్టర్ ఉంది, నీకు నిబద్ధత ఉంది, కొంచెం నువ్వు కమిట్మెంట్తో ఉంది. తెలంగాణలో దోపిడీ గురైతున్న వర్గాల పరతను నిలబడితే, వాళ్ళ తరపున నిలబడి కొట్టాడితే 100% నీకు స్పేస్ ఉంది. అట్లున్న వాళ్ళు ఎవరున్నారు? ఇలా ఎవరు నిలబడతారు? ఎప్పుడు ఎవరున్నారా క్యారెక్టర్తో? ఎవరు పోగలుగుతారు జనంలోకి? కాబట్టి ఆ స్పేస్ నాకైతే కనబడతలేదు. ఇప్పుడు ఆమె ఏం చెప్తుందంటే జయలలిత లాంటి వాళ్ళే కూడా ముఖ్యమంత్రి అయ్యారు అన్నట్టు కూడా మాట్లాడుతున్న పరిస్థితి. జయలలిత ఏమి ఒకతేనా? జయలలిత షీజ్ ఐరన్ లేడీ. అర్థమైందా? కొట్టాడింది, యుద్ధం చేసింది, కరుణానిధి ఫ్యామిలీతో యుద్ధం చేసింది, నిలబడ్డది. ఈమెకి పోలిక ఎక్కడదబ్బా? ఈమె చిల్లర కేసు. ఆమెకు తెలంగాణ మొత్తం అమ్మ అమ్మ అని పిలిపించుకొని ఆమె ఒక ఫాలోయింగ్ తయారు చేసుకున్న ఆమె కవిత ఏముందబ్బా? నీకు ఎండ్ల స్కాప్ లేదు చెప్పు. మన జాగృతి అని పెట్టింది, స్కిల్ డెవలప్మెంట్ స్కాము. ఈమె దెబ్బకు రాజీవ్ రూఢి మంత్రి పదవే పోయింది. రాజీవ్ రూఢి అనటోని మంత్రి పదవి పోయింది. చరిత్ర మొత్తం దెబ్బతే మామూలు అవన్నీ మర్చిపోతారేమో అనుకుంటుంది. బీసీల తరపున కొట్టాడుతున్నా, గుడి తరపున కొట్టాడుతున్నా. ఈ కథలని మనకు చెప్పద్దు. ఈమె 100% ఏది దొంగల దెబ్బకుట, దొంగల ముఠా అని ఉంటుంది చూసినావా? ఆ ముఠా సభ్యులు రేవంత్ రెడ్డి కానీ, కవిత కానీ, ఇంకా వీళ్ళ ఖో ఏదైతే ఉందో, వీళ్ళు నెక్స్ట్ ఎట్లయినా చేసి మళ్ళా ముఖ్యమంత్రి అనేది మా దురదృష్టం, కాంగ్రెస్ పార్టీ దురదృష్టం, కాంగ్రెస్ పార్టీ దరిద్రము. ఇటువంటి దరిద్రుడిని సీఎం తెచ్చుకుంటారు. కానీ ఇటువంటి దరిద్రుడు కానీ అసలు దరిద్రం దాని మళ్ళీ తెలంగాణ ముఖ్యమంత్రి అవకాశాలు లేనే లేవు. ఇక అటువంటి పొరపాటు తెలంగాణ పబ్లిక్ అసలు చేయరు. మహిళా ముఖ్యమంత్రిగా కూడా తెలంగాణ ప్రజలు చేయరంటారా? మహిళా ముఖ్యమంత్రి కంటే ట్రాన్స్జెండర్ ముఖ్యమంత్రి బెటర్ అబ్బా తెలంగాణకు. మహిళా ముఖ్యమంత్రి కంటే, ఇటువంటి మహిళ కంటే ట్రాన్స్జెండర్ ముఖ్యమంత్రి చేసుకోవడం ఇంకా బెటర్ తెలంగాణకు. ఆల్రెడీ ఇప్పటికే పోయింది తెలంగాణ, ఇక ఆయనతో పోతుంది. ఇక అర్థమైందా? ఓకే. ఇప్పుడు హరీష్ రావు చెప్తున్నట్టు ఒకవేళ కేసీఆర్ పార్టీ అధిష్టానం పూర్తిగా కేటీఆర్ చేతిలో పెట్టినా
నేను కేటీఆర్తో పని చేస్తా అన్నట్టు మాట్లాడడం జరిగింది. అంటే ఇప్పుడు హరీష్ రావు వ్యవహార శైలి ఎట్లా చూసుకోవచ్చు అంటారు? కేసీఆర్ రాముడు అయితే నేను హనుమంతుణ్ణి, కేటీఆర్ రేపు ఆయనకు రాష్ట్ర అధ్యక్షునిగా చేసినా నేను అతని ఆధీనంలో పనిచేస్తా అన్న మాటలు ఎట్లా చూడొచ్చు అంటారు? దాదాపు తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ కంట్రోల్లోకి వెళ్ళిపోయిందంటారా? కేటీఆర్ కంట్రోల్లోకి వెళ్ళిపోయింది. స్టార్ క్యాంపెయిన్ ఆయన బాగా బూస్టప్ చేసిండ్రు. ఛానళ్ళు అన్నీ ఆయన ఆధీనంలో నడుస్తున్నాయి. ఆయన పోయే అవకాశాలు ఆయనకు ఉన్నాయి. దాసు శ్రవణ్ ఆయన మంచికే ఎమ్మెల్సీ కూడా మొన్న వచ్చింది. ఆయన ఒక వ్యవహారం ఉంది. హరీష్ రావు కూడా వ్యవహారం ఉంది, కానీ ఆయన సిద్దిపేట వరకే పరిమితం. గత 5 ఏళ్లలో మొత్తం తొక్కేస్ట్ వరకు ఆయన సిద్దిపేట వరకే పరిమితమయ్యాడు. ఆయన 1-2 సీట్లలో తప్ప ఆయన ప్రభావం మనకు పెద్దగా ఏం కనవాలే. సిద్దిపేట దుబ్బాక కూడా కేసీఆర్ మనిషి. ఆయన సిద్దిపేట వరకు ఇచ్చిండ్రు, అంత మించి ఏమి ఆయన ఫ్రెండ్కు ఒక్కరు టికెట్ ఇచ్చిండ్రు, లక్ష్మారెడ్డికి. అది పర్సనల్ ఫ్రెండ్ అని ఏదో రిక్వెస్ట్ చేసుకుంటే ఒక్కరు మాత్రం ఇచ్చింది, అంతకు మించి ఏడలేదు. ఆయన కూడా ఆయన బయటికి పోయి పార్టీ పెట్టి ఇది చేయాలి అది చేయాలి అంత ఇదైతే ఆయనకు లేదు. ఒకవేళ ఏమైనా ఉంటే అటు ఇటు పోతే బీజేపీ స్కోప్ ఉంటుంది, కానీ సొంత పార్టీ పెట్టే స్కోప్ కానీ లేకుంటే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే ఆలోచన మాత్రం హరీష్ రావుకు ఉంటుంది. ఆయన చెప్పినట్టుగా ఆయన బీఆర్ఎస్ వదిలి బయటకు వస్తే ఆయన బతకలేడు. అంతే అంటారా? అంతే. బీఆర్ఎస్ గారు బయటకు వస్తే ఆయన చేయలేడు. ఆయన ఎవరు క్యాడర్ పోదు. ఇప్పుడు బీఆర్ఎస్ లో నెంబర్ 2 అంటే హరీష్ రావు మనం అనుకుంటున్నామే, ఇప్పుడు కేటీఆర్ వచ్చినట్టు అనుకోవచ్చా? నెంబర్ 2లో కేటీఆర్ వారసులే ఉంటారు కదా. రాజశేఖర రెడ్డి తర్వాత జగన్ ఎట్లున్నాం, కరుణానిధి తర్వాత స్టాలిన్ ఎట్లున్నాం. న్యాచురల్గా కొడుకునే ఎవరైనా కానీ కేసీఆర్ కూడా కొడుకే పట్టం కడతారు. కానీ నీకు అంటే ఎవరికి ఇచ్చిండ్రు? కేటీఆర్కే ఇచ్చారు. మరి సగం హరీష్ రావుకి ఇవ్వచ్చు కదా, కాంగ్రెస్ పార్టీ ఉండగా ఎందుకు ఇవ్వలే? కాబట్టి ఆయన ఫ్యూచర్లో ఈయన లీడర్గా ఎక్స్పోజ్ చేయాలని ఆలోచన ఉన్నది. ఇప్పుడు కార్ స్టీరింగ్ ఎవరి చేతిలో ఉన్నట్టు? కేటీఆర్ చేతిలో ఉన్నట్ట? కార్ స్టీరింగ్ కేసీఆర్ చేతిలోనే ఉంటుంది. కేసీఆర్ చేతిలో ఉన్నట్టు ఉంటుంది, కానీ బ్రేకులు మాత్రం కేటీఆర్ దగ్గర పెట్టిండు. ఈయన స్టీరింగ్ తిప్పుతాడు పబ్లిక్ కనబట్టేట్టు. బ్రేకులు ఒత్తులు మాత్రం ఈయననే వస్తాడు. గేర్ హరీష్ రావు వేస్తాడు? హరీష్ రావు కాదు, కేటీఆర్ వేస్తాడు. కేటీఆర్ కాళ్ళు కనబడే కాదబ్బా, బ్రేకులు కింద ఉంటాయి కదా, బ్రేకుల మీద కాళ్ళు ఈయన పెట్టిండు. స్టీరింగ్ ముఖం అద్దంలోకి వెళ్ళి బయటికి జనానికి కేసీఆర్ కనబడుతుంది. ఓకే. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఒకవైపు అందాల పోటీలు, ఇంకోవైపు ధాన్యపు రాశులు అని చెప్పేసి చర్చ వినిపిస్తుంది. కానీ ఇక్కడ ఏంటంటే మొన్న అందాల పోటీలు వరంగల్కి వచ్చినప్పుడు తెలంగాణ మహిళలు అందాల భామల కాళ్ళు కడిగారు అని చెప్పి ఒక చర్చ నడిచింది. సో ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా పెద్ద దుమారం ఏంటంటే తెలంగాణ మహిళల ఆత్మగౌరవం మొత్తం కూడా అందాల భామల కాళ్ళలో తాకట్టు పెట్టారని చెప్పి ఒక చర్చ. ఎట్లా చూస్తారు దీన్ని? బ్రదర్, నేను కాళ్ళు కడిగేదాన్ని పెద్ద పట్టించుకోను. ఎందుకంటే అందాల భామలు అంటప్పుడు ఆడోళ్ళే కదా, వాళ్ళు ఆడోళ్ళ కాళ్ళు కదా. అతిథుల కాళ్ళు కడిగినో లేదో నేను చూడలే. కరెక్ట్ అంటారా? ఒకవేళ కడిగితే ఇప్పుడు ఇష్యూస్ చిన్న గీత పక్కన పెద్ద గీత గీసి పెద్ద గీత అదే పెద్ద సమస్య అని చెప్పద్దు. ఇప్పుడు మీరు అందరూ చూసినావా, అందాల పోటీలు, అందాల భామల కాళ్ళు కడగడం, ఇంకోటి ధాన్యపు రాసులు. ఈ సబ్జెక్ట్ ఒకటి. అందాల పోటీలు, ఆర్థిక వ్యవస్థ, ఇది కాళ్ళు కడిగేది నేను ఇంపార్టెంట్గా తీసుకోండి. ఎందుకంటే కాళ్ళు కడిగే నీకు నేను రెడీ అయినప్పుడు కడిగించుకున్న కాయనకు అభ్యంతరం ఏమున్నది? ఇక నాకు కడిగేటోళ్ళకి లేని అభ్యంతరం నీకెందుకు అబ్బా? నీకు అవసరం లేదు కదా. కడగడానికి నేను రెడీగా ఉన్నా, పైసలు తీసుకోనో లేదో జీతం తీసుకోనో లేకుంటే నేను బాధ్యతగా నా రాష్ట్రానికి వచ్చే అతిథి అనుకో నేను కడిగిన. అందులో కడిగేటోళ్ళకు ఇష్టం ఉంది, కడిగించుకునే వాళ్ళకి ఇష్టం ఉన్నాక నువ్వేమని మధ్యలో కొట్టంగానివి. కాబట్టి ఇది ట్రాష్. ఓకేనా? సెకండ్, ఆర్థిక వ్యవస్థ, అందాల పోటీలు. ఇది 100% నేను అందాల పోటీని ఇక్కడ నేను వ్యతిరేకిస్తాను. ఎందుకు వ్యతిరేకిస్తా అంటే జస్ట్ ముఖ్యమంత్రి అందాల పోటీలకు 6 రోజుల ముందు నన్ను కోసుక తినంది, నా రూపాయి వెళ్ళది, అర్థమైందా? ఈయనను కోస్తే కుక్కలు కూడా తినేస్తాను, నేను ఎట్లా తింటా? నంబర్ 1. రెండవది, తింటాయి కుక్కలు కూడా తినాయి, అంత ఇన్ఫెక్షన్ వచ్చిన బాడీ కదా. నంబర్ 1. రెండవది, నన్ను చూస్తే దొంగను చూసినాడు చూస్తాను, చెప్పులు కూడా దాచుకుంటున్నారు అన్నారు. ₹1 లేనప్పుడు ఇంత ఖరీదైన కార్యక్రమం తెలంగాణ పెట్టడం అవసరమా? ఒక దిక్కు పాకిస్తాన్ భారతదేశం యుద్ధం ఉండే, క్రికెట్ మ్యాచ్లే రద్దు చేసుకుంటారు. అసలు టైంలో
నీవు ఈ పోటీలు పెట్టడం అనవసరం, అసలు అవసరమే లేదు. దానివల్ల తెలంగాణకు రూపాయి లాభం కూడా లేదు. తెలంగాణలో హైదరాబాదే ఒక ఇమేజ్ అబ్బా. హైదరాబాద్ టైటిలే బ్రాండ్. నువ్వేందుకు కొత్తగా నువ్వు బ్రాండ్ క్రియేట్ చేసేది ఏముంటుంది? ఆల్రెడీ బ్రాండ్. హైదరాబాద్ అంటేనే బ్రాండ్. ఎవడు వచ్చినా ఇక్కడ రావాల్సిందే. నువ్వేంది నాకు వచ్చి నువ్వు ఒక రేవంత్ రెడ్డి వచ్చి హైదరాబాద్కు బ్రాండు, కేసీఆర్ హైదరాబాద్కు బ్రాండు, కేటీఆర్ ఈ ఫార్ములా రేసు పెట్టి హైదరాబాద్కు బ్రాండు, అది ఎవడు చేసే అవసరం లే. ఆల్రెడీ అది ఆ టైటిల్ తెలంగాణకు ఆల్రెడీ ఉంది. అందుకనే నీ కంటోన్మెంట్ మిలిటరీ ఉంటుంది, గోల్కొండ కాడ మిలిటరీ ఉంటుంది, మాసప్ ట్యాంక్ దగ్గర మిలిటరీ ఉంటుంది, నువ్వు హకీం పోటీ పోతే ఎయిర్ ఫోర్స్ ఉంటుంది. అవన్నీ చూసే కదా పెట్టింది. బ్రాండ్ అనే పెట్టుకుంటారు. పొద్దుగాల మీ పుస్కిగాన్లు వచ్చి ఇక్కడ మీరు బ్రాండ్ అని చేసి అందాల పోటీలు పెట్టాగానే తెలంగాణ పెద్ద బ్రాండ్ ఇమేజ్ వచ్చేసింది. లక్షల కోట్ల పెట్టుబడులు తెలంగాణకు వస్తాయా? చెప్పండి బ్రదర్. బీఆర్ఎస్ ఈ ఫార్ములా రేస్ పెట్టినప్పుడు బ్రాండ్ వచ్చింది. ఏం బ్రాండ్ వచ్చింది? బ్రాండ్ కూడా రాలే. ఏం రాలే. ఏమన్నా అప్పులు తీరినాయా? అబ్బా 10 లక్షల కోట్ల అప్పైంది మనకి. ఇలా ఇంత పెద్ద బ్రాండ్ పెడితే మరి మనకు అప్పులు వచ్చాయని కూడా మాట్లాడారు కదండి. ఎంత పెట్టుబడి వచ్చింది? 1,79,000 కోట్లు వచ్చినాయి. దాదాపు 50,000 మందికి నౌకర్లు వచ్చినాయి. ఈయన ముఖం చూసి ఢిల్లీ వాడే అపాయింట్మెంట్ ఇస్తలేడు. అసలు దావోస్ వాడు రూపాయి ఇచ్చినాడబ్బా. ఈయన పెట్టుబడి ₹1 కూడా ఇవ్వలే. ఎవడు ఇయ్యాడు కూడా అబ్బా. మెడ మీద నెత్తున్నాడు ఎవడు ఇయ్యాడు ఈయనకు. ఈయన ముఖం చూసి. ఓకే, మనలో ఇస్తలేరు, మన బ్యాంకులో ఇస్తలేవు. అసలు దావోస్ వాడు వచ్చి ఇక్కడ పెట్టుబడి పెడతారా? ఏం నడుస్తుంది గవర్నమెంట్లో? ఏంటి పరిస్థితి? అంతా ఓకేనా? సవ్యంగా నడుస్తుంది అంటారా? మొన్న హైడ్రా కొత్త పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు, వ్యవస్థ బాగానే ఉందంటారా? అది బ్లాక్మెయిల్ ఆఫీస్ అబ్బా. పక్కన ఉన్నవాడిని కింద ఉన్నని గులగొడతారు, పెద్దోడిని భయపెట్టిస్తారు, పైసలు వసూలు చేస్తారు. యథా రాజా తదా ప్రజ. ఇంకంతే. ఏమున్నది హైడ్రా చూపిస్తా. నేను రిప్రజెంటేషన్ ఇచ్చి వచ్చిన. ప్రెస్టేజ్ బాజాప్తా చెరువులు కట్టిండ్రు. సగం చెరువు ఆక్రమించేసారు, 2 చెరువులు ఆక్రమించారు. ప్రెస్టేజ్ కంప్లైంట్ ఇచ్చిన, కూలగొట్టిండ్రా. ఎక్కడో చిన్న చిన్న ఇండ్లు గుడిసెలు ఉంటే పోయి కూలగొట్టిండ్రు. ఆనంద్ కన్వెన్షన్ ఇక్కడ హిమాసాగర్ 300 మీటర్ల లోపలికి వెళ్ళిపోయినాయి. ఆడ చుట్టుపక్కల రోజుకు లోపల కబ్జాలు వెళ్ళిపోతూనే ఉన్నాయి. చెరువు 300 మీటర్స్. హైడ్రా ఏంటంటే గాడిదలా కాస్తుందా? హైడ్రా అవి ముఖ్యమంత్రి ఇషారాల మేరకు ముఖ్యమంత్రికి ఆయన ఖజానాకు పైసలు పోనీకి లేకుంటే జాగాలు పోనీకి ఏవి చేయాలో అవి చేస్తారు. కొంచెం వాళ్ళకు కొంచెం వీళ్ళకు. కాబట్టి హైడ్రా దుకాణం అదొక దుకాణం అబ్బా. అదొక షాప్, హోల్సేల్ షాప్. ఇప్పుడు హైడ్రాకి కమిషనర్గా సారే ఉన్నారు కదా? ఆయన ఉంటాడు. నీతి నిజాయితీకి మారిపోయారు అని అనుకుంటున్నారు అందరు. రంగనాథ్ గారు అవునా? నీతి నిజాయితీకి మారిపోయారు. ఆయన గతంలో ఎస్పీగా చేశారు కాబట్టి నమ్మొచ్చు. చేసిండు. నీతి నిజాయితీ మారిపోయారు కాదంటారా? అన్ని మీరు అంటుంటేనే వింటున్నా. ఒక మచ్చ పడింది అంటారా? హైడ్రా అంటే కమిషనర్ హైడ్రా అంతటా అవే చేసిండు అబ్బా. నడిపించిండు దుకాణం నడిపించిండు. అంటే రియల్ బ్రదర్ ఒక చెప్తా. రియల్ ఆఫీసర్ అంటే నీకు కొత్తకోట శ్రీనివాసరెడ్డిని ఎందుకు తీసిండు? ఆయన ఎవరికి విన్నాడు కాబట్టి తీసేసిండు. రంగనాథ్ ప్రతి గవర్నమెంట్ ఎందుకు పెట్టుకుంటుంది? అందరూ చెప్తే వింటారు కాబట్టి పెట్టుకుంటారు. బాస్ ఎట్లనో వీళ్ళు అట్లా చెప్తే వింటారు కాబట్టి ఎస్ బాస్ అంతే. కానీ అధికారులను గత పాలకుల్లో ఉన్న అధికారులు ఇప్పుడు ఉన్న పరిస్థితి, అధికారులను ఎందుకు చేంజ్ చేస్తలేరంటే ఏం చెప్తారు? నవీన్ మిట్టల్ కానీ లేకపోతే అవును, సేమ్ అదే పాలన కొనసాగుతుంది కదా. అదే అప్పులు, అదే పాలన, అదే ప్రజా వ్యతిరేక ప్రభుత్వం. ప్రజలను పీక్క తినడు, రాక్క తినడు, గుంజుక తినడు, అన్నీ అవే కదా. ఇప్పుడు ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ అన్నట్టు తెలంగాణ రాష్ట్రంలో June 2 లేదా December 9 కాంగ్రెస్లో బీఆర్ఎస్ విలీనమా లేకపోతే బీఆర్ఎస్లో కాంగ్రెస్ విలీనమా పక్కన పెడితే ముఖ్యమంత్రి చేంజ్ అయ్యే అవకాశం ఉంది. రేవంత్ స్థానంలో కేసీఆర్ మళ్ళీ సీఎం అయ్యే అవకాశం ఉన్నట్టు కూడా ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ మొన్న చిట్చాట్లో చెప్పడం జరిగింది. వాళ్ళు చెప్తున్నట్టు నిజమే అనుకోవచ్చా? ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ ఒక లీడరు, ఆయన దానికి నేను జవాబు చెప్పాను. తలకాయ తోపుకున్నమాట. ఒక చెప్తాను నీకు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పొత్తయి కేసీఆర్ ముఖ్యమంత్రి సంభవం. అది ఇవాళ బీజేపీ డెడ్ స్టేజ్కి వెళ్ళిపోయింది మోడీ పాకిస్తాన్ దెబ్బకు. అరే దొంగ ఉద్యమం చేసిండు. ఈ మొత్తము మన చైనా అమెరికా మధ్యలో జరిగిన టరిఫ్ వార్ల
టరిఫ్ బార్లా టారిఫ్. అలా మనల్ని భయపెట్టియనికి అని చెప్పేసి చైనా ప్రోద్బలంతో 26 మందిని వేసిండ్రు. పెద్ద యుద్ధం అని ప్రకటించి 4గురిని చంపి వచ్చిండ్రు. కాబట్టి బీజేపీ ఈరోజు మోస్తున్న పెనుభారం. ఆ సమయంలో ఈయన రాష్ట్ర రాజకీయాలు మాట్లాడడం విడ్డూరంగా ఉంది. మళ్ళీ జాతీయ దేశం కోసం ధర్మం కోసం అనే మాట్లాడే ఈ పుడింగులు ఒకటి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి ముఖ్యమంత్రిని మారుస్తారు. కానీ ఇది తీసుకొచ్చి నిన్నదాకా కొట్టాన కేసీఆర్ అనేటువంటి తీసుకొచ్చి పెడుతున్నాక ఇంకా విడ్డూరంగా ఉన్నది. కేసీఆర్ బీజేపీ పోయి కేసీఆర్ దగ్గర విలీనం అవుతుంది అంటే కేసీఆర్ని బీజేపీ నాయకునిగా చేసుకుంటే నమ్మొచ్చు ఎవరన్నా. కానీ కాంగ్రెస్ పార్టీకి కేసీఆర్ నాయకుడు అవుతారంటే ఇది నమ్మశక్యం కాదు. ఎన్వీఎస్ ప్రభాకర్ అంటే ఒక అవలేగా లెక్క కనబడుతుంది. ఇక నాకు అది అవలే మాట లెక్కనే కనబడుతుంది, దివాలా మాట లెక్క కనబడుతుంది. రియల్ దాన్ని అంటే ఆయనను కూడా ఒక లీడర్గా గుర్తించి మీడియా వాళ్ళు ఆయన ప్రెస్ మీట్ కవర్ చేస్తున్నట్టే ఇంత ఘోరం ఏం లేదు. అంటే ఆయన ఒక బాంబు పీల్చినట్టు కూడా ఒక చర్చ జరిగింది. అది బాంబు ఎందుకు అవుతుంది అబ్బా? చుచ్చుబుట్టి కూడా కాదు, సీమ పటాకి కూడా కాదు. అది అసలు చాలా లైట్. అది నాకే సిగ్గు అనిపిస్తుంది. ఆయన మాట్లాడేటప్పుడు ఆయనకు సిగ్గు అనిపించలేదు, కానీ అది వినడానికి నాకే సిగ్గు అనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీలో కేసీఆర్ ముఖ్యమంత్రి, ఇది జోక్. ఇది నిజంగా రేవంత్ మారుస్తారా? ఎట్లా మారవకుంటే మా కాంగ్రెస్ పార్టీ ఇంకా నష్టపోతుంది. ఇప్పుడు మొత్తము గ్రౌండ్ లెవెల్కి వచ్చింది, నెక్స్ట్ అండర్ గ్రౌండ్ లెవెల్కి పోతుంది. ఓకే, ఇప్పుడు భారత్ పాక్ మధ్య అసలు ఏం జరిగిందంటారు? ఎందుకు సీజ్ ఫైర్ ఒప్పుకున్న పరిస్థితి? అంతా ట్రంప్ అనేటువంటి నడిపిన డ్రామా ఇది. ఎప్పుడైతే మీకు అమెరికాకు ఇండియాకు వాణిజ్య ఒప్పందాలు జరిగినాయో దానికి చైనా జీర్ణించుకోలేకపోయింది. అది మనల్ని భయపెట్టియాలని చెప్పేసి పాకిస్తాన్కి ఇషారా ఇచ్చింది. ఇషారా ఇవ్వగానే 26 మందిని కొట్టినాక వీళ్ళు పోయి అక్కడ యుద్ధం చేస్తాము. అందరూ కూడా నువ్వు నేను అందరూ కూడా భారతదేశంతో నిలబడ్డాము, ప్రధానమంత్రితో నిలబడ్డాము, సపోర్ట్గా నిలబడ్డాము. ఇవాళ ఆల్ పార్టీ మీటింగ్కి పోలే, పార్లమెంట్లో ఎగ్గొట్టి నువ్వు ట్రంప్ బాధాప్త గుండెలు బాదుకొని నేనే సెట్ చేసిన నువ్వేమని సెట్ చేయని పోయి మిస్టర్ ట్రంప్. ఇవాళ నువ్వు ఇచ్చిన తెల్లారే మళ్ళీ అరుణాచల్ మీదికి 61 ఊర్ల పేర్లు పారుస్తానని చెప్పేసి చైనా వాడు పోతుండు. అక్కడికి ఎందుకు యుద్ధం చేయను? ఇవాళ డిఫెన్స్ను నువ్వు దాన్ని బడ్జెట్ను తగ్గించినావు, డిఫెన్స్కి రిక్రూట్మెంట్స్ తగ్గించినావు. ఈరోజు డిఫెన్స్ ఎంత వీక్ ఉన్నది అనేది ఈ 2 సంఘటనలతో మనకు అర్థమైపోతుంది. కాబట్టి ఈరోజు ట్రంప్ అనేటోడు మళ్ళా అంత ఘోరం ఏంటంటే పాకిస్తాను భారతదేశం 1500 సంవత్సరాలకి వెళ్ళి యుద్ధం నడుస్తుంది, ఫైట్ నడుస్తుంది. 1500 సంవత్సరాలకి వెళ్ళి అసలు ఆ దేశం ఈ దేశంలో ఉండే కదా, దాని చరిత్ర తెలుసా మిస్టర్ ట్రంప్కి ఏమన్నా? ఆయన ఒక వ్యాపారవేత్త, వ్యాపారం చేస్తుండు. మన దగ్గర పొంగిలేటనో ఆయన అట్లా అర్థమైందా, అట్లా తయారైపోయింది. 1500 సంవత్సరాలకి వెళ్ళంట భారతదేశానికి పాకిస్తాన్ తయారు చేసిన దేశం అది. ఇస్తే అక్కడికి పోయిన దేశం అది, భారత్ తయారు చేసిన దేశం అంతే. అదైనా బంగ్లాదేశ్ అయినా భారతదేశంలో ఉన్నాయి. కాబట్టి ట్రంప్ దీని గురించి చెప్పాల్సిన అవసరం. 3rd పర్సన్ ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు ఏ రోజు కూడా ఇన్వాల్వ్ చేయలే. ఇప్పుడు నేను ఇన్వాల్వ్ అయినా నేనే చేస్తున్నానంటే ఈరోజు మోడీ స్టేచర్ ఇంటర్నేషనల్ పరంగా ఎంత దిగజారిందని ఒక కౌన్సిల్ లెవెల్, ప్రధానమంత్రి స్థాయి కౌన్సిలర్ స్థాయికి పోయింది. అలా దేశంలో 2 యుద్ధాలు, ఒకటి ఏంటంటే భారత్ పాకిస్తాన్, ఇంకో వైపు ఏమో ఆపరేషన్ కగార్. నిన్న 3 మావోయిస్టులు కూడా చనిపోవడం జరిగింది. అక్కడ మళ్ళీ మావోయిస్టులు ఏం చేశారంటే మేము చర్చలకు వస్తాం బాబు అన్నట్టు వాళ్ళు మొరపెట్టుకుంటుంటే కేంద్రం పాకిస్తాన్తో చర్చలు జరిపింది, కానీ ఇక్కడ మావోయిస్టులతో చర్చలు జరపడానికి కూడా అసలు నో అబ్జెక్షన్ పెడుతున్న పరిస్థితి. ఏం చెప్తారు దానికి? నేను మొన్న ఒక వీడియో కూడా చేసిన దీని మీద ఏంటంటే పాకిస్తాన్తో రాజీకి సైన్, నక్సలైట్లతో చర్చకు ఉన్నాయి అని ఒక చేసిన. రియల్గా వాళ్ళు మనోళ్ళు ఇప్పుడు వాళ్ళు టెర్రరిస్టులు కాదు. ఆడుకుంటున్న పిల్లలను ఆహ్లాదకరమైన వాతావరణంలో కూర్చున్నటువంటి కపుల్స్ను ఈరోజు కారణం లేకుండా నిరాయుధాయులను కొట్టేశారు, చంపినరు. వాళ్ళతో చర్చ జరపదును, చర్చ జరపద్దు, మీరు జరిపిండ్రు. నంబర్ 1 వీళ్ళు భూ పోరాటం, అవును, పేదల కోసం అంటే వాళ్ళు బ్యాలెట్కు వ్యతిరేకంగా మేము బుల్లెట్ నమ్ముకున్నాం, బ్యాలెట్ మేము నమ్మము అని సిద్ధాంతంతో. ఎందుకంటే మీ అసలు దొంగలు చేయబట్టి మేము నమ్మము అని అన్నారు. అరే నువ్వు మావని బై రా, మనం కూర్చుందాం, మీ రాజ్యాంగం అందరి కోసం ఉంది, నీ కోసం ఉంది, నా కోసం ఉంది, రా కూర్చొని మాట్లాడదామని వాళ్ళతో మాట్లాడతలేరు.
ఎందుకంటే వాళ్ళు అడవులలో ఉన్నారు, అల్కగా దొరుకుతారు. ఒక 10 మంది 20 మంది పోలీసులను చంపుకొని వాళ్ళు 10 మంది వాళ్ళు ఇద్దరు చేస్తే వీళ్ళు ఇద్దరు చేస్తారు. కానీ మొత్తానికి వారు నిర్మించాలన్న ధ్యేయంతో పెట్టి ఎవరి కోసం అది నక్సలైట్ల మీద ప్రేమ కాదు, అడవిలో ఉన్న ప్రజల మీద ప్రేమ కాదు, అడవిలో ఉండే నిక్షేపాల మీద ప్రేమ వాళ్ళకు. అక్కడ ఉన్న మ్యాంగనీస్ కానీ ఖనిజాలు కానీ సహజ ఖనిజాలు దొబ్బేయడానికి ఇదొక ఆపరేషన్ కగారు నడుస్తుంది. కానీ ఈరోజు నిజంగా అక్కడ ప్రజాస్వామ్యం వెదజిల్లడానికి ఆదివాసుల బతుకులు మార్చడానికి వీళ్ళేం వాళ్ళకి పోతలేరు. కాబట్టి వాళ్ళకు చర్చలు జరపాలి. ఇవాళ బ్రదర్ మోడీ చెప్తున్నా కదా, మోడీ ఎంత ఫేక్ అబద్ధం ప్రచారం చేసుకొని ఈరోజు 15 ఏళ్ళు ఒక మిలిటరీ ఆమె రాసింది, మీకు పంపిన కావచ్చు. ఆమె లెఫ్టినెంట్ వింగ్, నేను ఒక నక్క దొరికింది అని కథ రాసిన. ఒక నక్క అడవిలోకి పోతుంది, ఏది మన అడవిలోకి వెళ్ళి బయటికి పోతుంది తిండి కోసం. పోతామంటే కుక్కలు తరుముతాయి. ఆ కుక్కలు తరిమితే ఉరుకుతా సాగలో నీలి రంగులో పడుతుంది. పడ్డాక కుక్కలు వెళ్ళిపోయినాక మళ్ళీ నక్క బయటికి వస్తుంది. బయటకు వచ్చి అడవిలోకి పోతుంది. పోయేసరికి పులి, సింహము, ఏనుగులు అన్నీ చూసి దీన్ని భయపడతాయి. భయపడ్డ తర్వాత ఇవెందుకు భయపడుతున్నాయి అని పరేషాన్ అయిపోతుంది. అని నీళ్ళు తాగడానికి ముఖం చూసేటప్పుడు బ్లూ కలర్లో ఉంటుంది. అరే నా ఎట్లయినది అనుకుంటుంది. అన్నాక పోయి నన్ను దేవుడు పంపిండు, నక్క అని చెప్పుకుంటలేదు, నన్ను దేవుడు పంపిండు మిమ్మల్ని రక్షించనాక అని చెప్తే ఈ రోజు పులి, సింహం దిగజారిపోయి రోజు దానికి అన్నం తీసుకుపోయి పెడుతుంది, తింటుంది. ఓసారి గుంటనక్కలు అన్నీ అరుస్తాయి. గుంటనక్కలు అంటే ట్రంప్ అసంటోడు, టెర్రరిస్ట్ అందరిని అరుస్తుంది. ఇది కూడా సహజ సిద్ధంగా ఇది కూడా అరుస్తుంది, ఆడ దొరుకుతుంది. అర్థమైందా? సేమ్ నరేంద్ర మోడీ కూడా ఇవాళ ఒరిజినల్ క్యారెక్టర్ ఏంటంటే, అందుకే లోమ్డి పకడి గై అని ఒక స్టోరీ రాసిన. దాన్ని ఒక ఎయిర్ ఫోర్స్ ఆమె దాన్ని హిందీలో అనువాదించి వైరల్ చేస్తుంది. ఇక్కడ గుంటనక్క దొరికిపోయింది. ఇది పులి కాదు, ఏం కాదు, వింత జంతువు కాదు, భగవంతుడు దీన్ని పంపలేదు. ఇదే వేషం వేసుకొని తిరిగింది. దీనికి మాట్లాడడానికి రాదు, చర్చలు జరపడానికి రాదు, పరిపాలన చేయడానికి రాదు, ద్వైపాక్షిక ఒప్పందాలను ఏది ఒక లైన్లో తీసుకుపోయేది కాదు, ఇంటర్నేషనల్ సంబంధాలు బరాబర్ లేని కాదు. ఇది అమెరికా ముందు మోకాల మీదకి వచ్చేది, బహుళజాతి కంపెనీల ముందు బానిసత్వంగా పండే మోడీ అని చెప్పేసి ఈరోజు గుంటనక్క కథ బయటకు వచ్చింది. ఇది ఏం రాదు, దీనికి చదువు రాదు, సందే రాదు, ఒక ఏషం వేసి దీన్ని తిప్పుతున్నారు. ఆ ఏషం ఇవాళ బయటకు వచ్చింది. అంతే ఇక అంతే బ్రదర్. కానీ చర్చలకు మాత్రం ఒప్పుకోరు మావోయిస్టులు. చెప్తున్నా కదా, ఆయన కట్ట అంతే, ఆయన అంతే ఇదే మళ్ళీ పదే పదే లేఖ రాస్తున్నారు మావోయిస్టులు, చర్చకు రండి అని చెప్పి వస్తామని చెప్తున్నారు. వాళ్ళకు కూడా ఒక ఫుల్ స్టాప్ ఎడ్ చేయాలని. చర్చలు జరిపితే వాళ్ళు ఇవన్నీ బయట పెడతారు కదా, బయట పెట్టద్దు, లోపల చంపేసి పొందబెట్టాలి. ఇది వీళ్ళ టార్గెట్. వీళ్ళు ఎవరి మీద కొట్టాడగలుగుతారా అంటే లోకల్ మీద ఒక ఎజెండాను పట్టుకొని కరాచీ బేకరీ వలగొట్టి. అవును, కరాచీ బేకరీ వలగొట్టి 26 మందిని చంపిన పాకిస్తాన్తో మన నియోపై దోస్తానా చేసింది కదా పిల్లగా. కరాచీ బేకరీ ఇది నాటే ముస్లిం, ఇది సింధీస్. కరాచీ హిందుస్థాన్, కరాచీ అప్పుడు దేశ విభజన హిందుస్థాన్ ఉండే కదా అది. అవును పెట్టుకుండ్రు, ఆ పేరు పెట్టుకుండ్రు వాళ్ళు మేము ఇండియాలో ఉంటామని చెప్పిండ్రు, కానీ వాళ్ళ ఊరు పేరు పెట్టుకున్నారు. అది మీ దాంట్లో దేశం కోసం, ధర్మం కోసం. నేను చెప్తున్నా కదా బ్రదర్, ఎన్విఎస్ ప్రభాకరు, నరేంద్ర మోడీ, ఇలా అంతా ఒకటే క్యాడరు. ఎట్లయితే మన ప్రధానమంత్రి అయిండు కదా అంటే మరి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కూడా అయిండు కదా, అట్లా అయిపోతున్నది. దానికి మనం ఏం చేయలేం, భరించాలి. చాయ్ వల్ల ప్రధానమంత్రి అయినాడు అంతే, 420 ముఖ్యమంత్రి అయిండు అంతే. నల్లమల అడ్వాంటేజ్ వచ్చినాడు కదండి ఎవరు? రేవంత్ రెడ్డి. అవును, నక్సలైట్ ఆయన. ఏమన్నా నక్సలైట్ కాదు మరి, ఏమన్నా కమ్యూనిస్టా, భూ పోరాటం చేసిందా? అప్పుడు రియల్ ఎస్టేట్ చేసి, ఇప్పుడు రియల్ ఎస్టేటే చేస్తుంది. మరి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కూడా రియల్ ఎస్టేటే. నిజంగా భూములు అమ్మి డబ్బు తీసుకొచ్చినారా? సుప్రీంకోర్టు ముట్టకాయలు వేసింది కదా, కంచి చెట్లు వేయాలని చెప్పి. ఇవాళ పేపర్లో వచ్చింది, నీ బలుగుతుందని చెప్పిండు. లేదా జైలుకి వెళ్తారంట, అంటే అధికారులు వెళ్తారట. అధికారులు ఈయనకేం పోయి, అందుకే అధికారులు జాగ్రత్తగా ఉండాలంటాను. అందరినీ పంపుతారు కదా, నవీన్ మిత్తాలు గారు పోతలేడు కదా. ధరణి భూ స్కామ్, ధరణి స్కామ్ అంతే. ఇప్పుడు వాళ్ళు ఏమో అది తీసుకొచ్చారు కదా భూభారతి టైటిల్ మారింది, అంత సేమ్ టు సేమ్ టైటిల్ మారింది అంతే. సెక్రటరీ ఏం నడుస్తుంది సెక్రటరియట్లో? ఎట్లా ఉంది పరిస్థితి సెక్రటరియట్లో? ఏం లేదా, 20% కమిషన్ 20% కమిషన్ అని నడుస్తుంది. రెగ్యులర్ అది? అవును, రెగ్యులర్ ఓపెన్ అంట కదా. టు ద మినిస్టర్స్, ఫర్ ద మినిస్టర్స్, బై ద మినిస్టర్స్, 5th floor వరకు. ఓకే, 6th floor టు ద చీఫ్ మినిస్టర్, బై ద చీఫ్ మినిస్టర్, ఫర్ ద చీఫ్ మినిస్టర్. మొన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తన పేరు తనే మర్చిపోయినాడు. సీఎం
ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నట్టు కూడా ప్రస్తావించడం జరిగింది. ఏం చెప్తారు అసలు? ఆయన గజనీ అయిపోయింది అబ్బా, మతి స్థిమితం అర్థమైతలేదు. కదా. లేదు, ఏం రాదు అసలు, ఆయనకి ఏం రాదు. నరేంద్ర మోడీ, రేవంత్ రెడ్డి ఇద్దరు ఒకటే. ఇద్దరికి ఏం రాదు, నటిస్తుంది అన్ని తెలిసినట్టు. అర్థమైందా? ప్రాంతాల్లో చూస్తే అదే బ్యాచ్ ఇది. మొన్న కొండా సురేఖ కూడా ఇంగ్లీష్ సరిగా మాట్లాడితే ట్రోల్ చేస్తున్నారు కొండా సురేఖ మీద. అవసరం లే అబ్బా, వాళ్ళకి చెప్పుకోనికి వస్తలే. వాస్తవానికి నీకు తెలుగులో మాట్లాడి వీళ్ళు అనువాదం పెట్టుకోవాలి, ఇంగ్లీష్లో మాట్లాడాల్సిన అవసరం లేదు. ట్రాన్స్లేటర్ని ఇప్పుడు మన సెంట్రల్ మినిస్టర్ పనిచేసి ముప్పనారు, జీకే ముప్పనారు, ఆయన తమిళ్లో మాట్లాడేది. అర్థమైందా? కామరాజ్ నాడర్ తమిళ్లో మాట్లాడేది. నీకు తప్పేముంది అబ్బా? మీరు రాంది వస్తే ఏదో ఏ భాష స్పష్టంగా వస్తే ఆ భాష మాట్లాడాలి. ఇవాళ మీరు రాంది నేర్చుకొని మాట్లాడడానికి ముఖ్యమంత్రి ఏమో షేక్స్పియరు, అర్థమైందా? వీళ్ళేమో టాల్ స్టైల్స్, అర్థమైందా? ఇక ఉంటారు, భరించాలి మనం, తప్పది. ఓకే. ఏంటి సంగతి? ఇంకా బీఆర్ఎస్తో ఏమైనా ఇప్పుడు మీరు నార్మల్గా కాంగ్రెస్ పార్టీ మీరు బహిష్కరించి మీరు ఉన్నారు, ఇట్లనే ఉన్నారా లేకపోతే పార్టీలోకి వెళ్తారా? ఎట్లా పరిస్థితి ఏంటిది? ఇప్పుడు ఏడ పోయేది లేదు. ఇప్పుడైతే మంచిగా ఇంట్లో హ్యాపీగా ఉన్నా. ఎందుకు రోడ్ల మీద వానింటే వీనింత తిరిగా. ఎలక్షన్స్ టైంలో బక్క చేసినంటే ఒక ఫైర్ అండి, అన్ని లొసుగులు తీశారు మీరు, బానే ఉంది. ఇప్పుడు సైలెంట్ అయితే ఎట్లా? ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయినా? ఇప్పుడు నిన్ననే అడ్వర్టైజ్మెంట్ స్కామ్ తీసిన. నవనిర్మాణ్ సంస్థనా? కోమరెడ్డి వెంకరెడ్డి, రాజగోపాల్ మన ముఖ్యమంత్రి ఇద్దరు కలిసి చేసింది. దాదాపు 1,000-1,500 కోట్ల స్కామ్ అది. ఫుల్ యాక్టివ్గా ఉన్నా. ఓకే. ఈ మధ్య కేటీఆర్తో టచ్లో ఉన్నట్టు వెళ్ళారు అన్నట్టు వార్తలు వచ్చినాయి బయటికి. ఎవరు? మీరు. కేసీఆర్తో కూడా టచ్లో ఉన్నా. తప్పేముంది అబ్బా? కేసీఆర్తో కూడా టచ్లో ఉన్నా, తప్పేముంది? ఎవరితోనో టచ్లో ఉండొచ్చు. ఓకే. ఎవడన్నా రేవంత్ గతంలో రేవంత్ అంటే నేను లైట్. కేసీఆర్ ఎవరితో లేను, ఎవరితో టచ్లో లేను అబ్బా. అదే ఎలక్షన్ టైం వచ్చినప్పుడు ఈసారి చట్టసభల్లో పోయే ప్రయత్నం గట్టిగా చేస్తారా? బరాబరా. ఏదో తిరిగా పోతా.